నియోజకవర్గం సురారం పోలీసుల సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వెళ్లేసరికి తగు సూచనలు సలహాలు చేసిన సురారం సిఐ సుధీర్ కృష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగకు ఊరు వెళ్లే వాళ్ళకి ముఖ్య గమనిక, ఇంట్లో బంగారు విలువైన ఆభరణాలు ఉంటే వాటికి లాకర్లో భద్రపరచుకోవాలని, వాహనాలపై వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పతంగులు ఎగిరవేసే వాళ్ళు చైనా మాంజను వాడొద్దని, ఈ పండుగను ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కొన్ని దొంగతనాల నివారణకు కొన్ని సూచనలు పోలీసు వారి నుంచి చేయడం జరుగుతున్నది. మీరు మీ యొక్క ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ యొక్క తాళం మెయిన్ డోర్ తాళం కనిపించకుండా మెయిన్ డోర్కి కర్టెన్ అడ్డు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో విలువైన వస్తువులు ఆభరణాలు ఉన్నట్లయితే వాటిని బ్యాంక్ లాకర్లో ఉంచితే శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు అమర్చుకొని సెల్ ఫోన్లో చూసుకునే విధంగా పెట్టుకుంటే అది కూడా శ్రేయస్కరం ఉంటుంది. ఎవరైనా అనుమానితులు మన ఇంటి చుట్టూ తిరుగుతున్న ఎడల ఇమ్మీడియట్గా 100 డైల్ చేయడం కానీ, లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్కి ఫోన్ చేసి తెలియపరచడం కానీ చేసినట్లయితే మేము వెంటనే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వెళ్తున్న విషయాన్ని చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పి మీ యొక్క ఇంటిని చూస్తూ ఉండమని చెప్పండి. లేదంటే మా పోలీస్ స్టేషన్లో కూడా మీరు వెళ్ళే విషయాన్ని మాకు సమాచారం ఇచ్చినట్లయితే మా యొక్క బీట్ గస్తీ తిరిగేటటువంటి మా యొక్క జవాన్లకు తెలియజేయడం జరుగుతుంది. మా పెట్రోలింగ్ వాహనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇంటి చుట్టుపక్కల గస్తీని ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క సూచనలు మీరు పాటించినట్లయితే శ్రేయస్కరంగా మీ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా దొంగతనానికి గురి కావకుండా మేము చూడడం జరుగుతుంది. అందరికీ విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు వెళ్ళే విషయాన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలకు మరొక విషయం తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క పండగ సందర్భంలో గాలిపటాలు కైట్స్ ఎగరేసే సమయంలో ఈ చైనా మాంజాను చాలామంది వాడడం జరుగుతుంది. ఈ చైనా మాంజా మన దగ్గర బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చైనా మాంజాను ఉపయోగించకుండా ఈ థ్రెడ్తో చేసినటువంటి మాంజాను మాత్రమే వాడాల్సిందిగా కోరుచున్నాము. దీనివలన పక్షులకు దారిలో వెళ్ళేటటువంటి బైక్లపై వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఈ మాంజా తాకడం వల్ల చాలా సివియర్ ఇంజరీస్ అవ్వడం జరుగుతుంది. పక్షులైతే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా ఈ పర్యావరణాన్ని పరీక్షించుకునే దాంట్లో భాగంగా చైనా మాంజా వాడకుండా ఈ థ్రెడ్తో చేసిన మాంజా వాడవలసిందిగా ప్రజలకు కోరడం జరుగుతుంది.